తెలంగాణలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై రవాణా శాఖ అధికారులు కొరడా జల్పిస్తున్నారు. వరుసగా తనిఖీలు చేపడుతున్న అధికారులు నిబంధనలు పాటించని బస్సులపై కేసులు నమోదు చేయడంతో పాటు సీజ్ చేస్తున్నారు. సంక్రాంతి పండుగ దృష్ట్యా అధిక ఛార్జీలు వసూలు చేసినా చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. సంక్రాంతి వచ్చిందంటే ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులకు పండుగే. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల నుంచి అట్టగోలుగా దోచుకుంటారు. ఈసారి ఏకంగా 3 రెట్ల వరకు ఛార్జీలను పెంచి దోపిడీకి పాల్పడుతున్నారు. పండగకి ఎలాగైనా సొంతూళ్లకు చేరుకోవాలన్న లక్ష్యంతో ప్రజలు సిద్ధమవుతూ ఉండటంతో అదే అదనుగా భారీగా ఛార్జీలు పెంచి వసూలు చేస్తున్నారు. అయితే చాలా మంది ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్లు నిబంధనలు పాటించకుండా బస్సులను నడుపుతుంటారు. అలాంటి వారిపై హైదరాబాద్ ఆర్టీఏ అధికారులు కొరడా చులిపిస్తున్నారు. హైదరాబాద్ లో గత 3 రోజులుగా వరుసగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై దాడులు నిర్వహిస్తున్నారు. రాజేంద్ర నగర్, ఆరంఘర్ చౌరస్తా, పెద్దంబర్పేటలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా నిబంధనలు అతిక్రమించి తిరుగుతున్న బస్సులపై కొరడా చులిపిస్తున్నారు. చెన్నై, తిరువనంతపురం, పాండిచేరి, మంగళూరు, మైసూరు, కన్యాకుమారికి, హైదరాబాద్ నుంచి నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న బస్సులను తనిఖీ చేసి 11 బస్సులను సీజ్ చేశారు. ఆరెంజ్ ట్రావెల్ బస్సును సీజ్ చేసి కేసు నమోదు చేశారు. మేము హైదరాబాద్ రంగారెడ్డి టీంలు మొత్తం ఇక్కడ విజయవాడ హైవేను, బెంగళూరు హైవేను ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. మెయిన్గా ఫేర్ కలెక్షన్ ఎక్కువ చేస్తడంతో కంప్లైంట్స్ వచ్చినాయి. వాటి మీద ఫోకస్ ఎక్కువ చేస్తున్నాము. అదే ఫేర్స్ ఎక్కువ కలెక్ట్ మా దృష్టికి వస్తే మాత్రం తగిన యాక్షన్ ఉంటుంది. తర్వాత మీరు ఇబ్బంది పడకుండా, పబ్లిక్ని ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి. తర్వాత ట్యాక్స్ లేకుండా మెడిసిన్ గూడ్స్ ఎక్కువ చేయటం కానీ, ఈ మన అదర్ ఫైర్ ఎగ్జిస్టెన్స్ కానీ వయలేషన్స్, ఎనీ వయలేషన్స్ ఉన్నప్పుడు మాత్రం అవి కూడా చూస్తాం. దాంతోపాటు ఏదైనా తేడా ఉంటే పనిష్మెంట్స్ ఇస్తాము. ట్యాక్స్ లేకుండా బండి సీజ్ చేయడం జరుగుతుంది. వస్తే మాత్రం 100% వాళ్ళ మీద యాక్షన్ చేయడం, ఎక్కువ ఫేర్ వసూలు చేస్తే మాత్రం. అటు విశాఖలోను ప్రైవేట్ ట్రావెల్ బస్సులపై ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు. ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారన్న వార్తలతో అగనంపూడి టోల్ గేట్ వద్ద తనిఖీలు చేపట్టారు. 2 ప్రైవేట్ బస్సులు, అధిక లోడ్ కలిగిన మరో 5 బస్సులు, ప్రయాణికుల చార్ట్ లేని బస్సులపై కేసులు నమోదు చేశారు. నిబంధనలను పాటించకుండా ప్రయాణికులనే కాకుండా లగేజ్ ను తరలించినా చర్యలు తప్పవని ఆర్టీఏ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఫైర్ సేఫ్ నిబంధనలు పాటించకుండా బస్సులు నడిపినా కఠిన చర్యలు తప్పవంటున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల వద్ద అక్రమంగా ఛార్జీ వసూలు చేస్తే కేసులు నమోదు చేస్తామంటున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నిర్వాహకులు ఎవరైనా టికెట్ ఛార్జీలు ఎక్కువ వసూలు చేస్తే ఆర్టీఏ అధికారులకు ఫిర్యాదు చేయాలని ఆర్టీఏ అధికారులు సూచిస్తున్నారు.